నమస్తే అండి అందరికీ. వరిపిండి వడియాలు ఎట్లా పెడతారో మీకు తెలిసే ఉంటుంది, కానీ మా బామ్మ చెప్తుందండి సీక్రెట్. అవి మా బామ్మ ఎప్పుడు వరిపిండి వడియాలు పెట్టినా కూడా అది ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా అలాగే కరకరలాడుతూ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు తింటున్నప్పుడు ఆ టేస్ట్ కూడా కొన్ని మా బామ్మ నోటితోనే తను చెప్తుంది, విందాం అంటూ బామ్మతో సరదాగా అలా వరిపిండి వడియాలు నేను కూడా పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. బామ్మ సీక్రెట్ ఏంటో అందరూ తెలుసుకుందాం. ఏం వడియాలు? వరిపిండి వడియాలు, బియ్యం వడియాలు. ఎలా చేస్తారు చెప్పు. బియ్యం పిండి ఆడించేస్తాం, బియ్యం ఆడించేస్తాం. ఆడించేసి పిండి ఉంటుంది ఇంట్లోని. ఎసరా దాన్ని తగినట్టుగా ఎడతాం అక్కడికి, ఆ పీక దగ్గరికి. పీక కిందకి ఇంకా కిందకి ఎడతాం ఎసరా. దాన్ని తగినట్టుగా ఇంత వరిపిండి కలుపుతాం ఆ నీటిలోని. ఎసరా ముందు మరుగుతుంది, బియ్యం కలుపుతాం కదా. కలిపినప్పుడు కొంచెం పలాసగా కలిపేసి, అంత పలసగా కాదు, మామూలుగా కలుపుతాం. అదేమో ఆ ఎసరు మరుగుతుంది, తల మంది మరుగుతుందా. ఇంత జీలకర్ర వేసేస్తాం, ఇంత ఉప్పు వేస్తాం, ఇంత కారం వేస్తాం. అది వేసిన తర్వాత తల మరుగుతుంది ఎసర మరిగినప్పుడు ఇది కలుపుతామా వరిపిండి. కలిపిన పిండి అందులో వేసి ఇలాగే తిప్పుతాం. తిప్పితే అది ఉండకట్టకూడదు, ఇలాగ ఉండాలా, ఉండాలా. అది ఉడుకుతుంది కదా, కలపిల్ల ఉడుకుతుంది. కలపాల, లేకపోతే ఉండకట్టేద్ది. అది శుభ్రంగా కలపాలి అడుగు నుంచి పక్కలను. కలిపితే ఇలా పలసగా ఉంటుంది. అప్పుడు ఉడికిన తర్వాత దించేస్తాం. చల్లారుతుంది. చల్లది చీర ఇలా చీరో ఏదో పంచో ఏదో ఉంటే తడిపేసి ఆరబెట్టేసి ఇలా పరిచేస్తాం. తడిదే పరిచేసి దాని మీద ఇలా గడితో చెంచాతో అది ఎంతసేపు ఆరిపోతాయి? ఎంతసేపు 2 రోజులు అవుతుంది. 2 రోజులు అవుద్దా? ఇవాళ రేపు. ఇవాళ ఎత్తామా, ఇవాళ అల్లా ఎండతో వెళ్తుంది, రేపు అల్లా ఎండతో వెళ్తుంది. రేపు సాయంత్రాన్ని తీసేసి నీళ్ళు చొక్కలు, మన మామూలు నీళ్ళు దాని మీద చీర మీద ఒడియాల మీద అలా జల్లియాల. జల్లిస్తే నానుతాయి. నానిపోయి ఊడిపోతాయి. ఎన్ని రోజులు ఉంటాయి? అవి ఎన్ని రోజులు ఉంటాయి? మనం ఓడుకున్న 2 రోజులు ఉంటాయి. మన ఓడికి సంవత్సరం దాకా ఉంటాయా? ఓ సేటిడు తినకండి ఉంటే వస్తాయా? 2 నెలలు 3 నెలలు వస్తాయి. 2 ముగ్గురికి అయితే. ఒక్కరికైతే సంవత్సరం దాకా ఉంటే పురుగు పట్టేది. నీ పేరేటి మామ? నీ పూర్తి పేరేటే? నీ పేరు? నా పేరు అమ్మన్న. అమ్మన్నా? అప్పికొండ అమ్మన్న. అప్పికొండోళ్ళు మా ఇంటి పేరు. తెలుసు నాకు. అమ్మన్న. మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు సోమేశ్వరరావు. నా మనవడి పేరు సూర్యకుమారు. ఏం కుమారు? సూర్యకుమారి. బాలు పేరు సూర్యకుమారు. బాలు అని పిలుస్తారు. మా అయ్య పేరు సోమేశ్వరరావు. మా వాళ్ళ పేరు సరస్వతి. నాకు నా కూతురు పేరు, దాని పేరు అపర్ణ, ప్రసన్న, అపర్ణ. మనోళ్ళు సోమేశ్వరరావు కూతురు. మా కూతురు పేరు చిట్టమ్మ. చందన్ పేరు ఏం పేరే? ఉండు, నా కూతురు పేరు. నా కూతురు పొయ్యి మీద ఎంత మరిగెత్తారు? 1 గంట మరిగెత్తారా? మర్చిపోను నేను. అమ్మా, పొయ్యి మీద 1 గంట మరిగెత్తారా? గంట ఇలా ఉడికితే 1 గంట ఉండదు. కలకలు ఉడుకుతుంది కదా. ఉడికినప్పుడు గరితో కలిపేసి దించేయడమే. ఉప్పు కారం సరిపోయింది లేదు, ఉప్పు చాలపోతే కొంచెం వేస్తాం. మరి కారం అది వేయము, తొలేసిందే. ఇలాంటి వడియాలు ఎన్ని వడియాలు ఉంటాయి మొత్తం? ఇవి 2-3 కప్పాలు. ఇవి కాదే, ఇదేం వడియం? వరిపిండి. అలాంటివి ఇంకా 4-5 రకాలు ఉంటాయి కదా. నా ఏం నాకు సగ్గు బియ్యం వడియాలు, పేలా పొడియాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ వచ్చా నీకు? నాకు రావు, అవి రావు. మా అవి పెట్టుకోలేదు ఎప్పుడూను. సగ్గుబియ్యం వడియాలు, పేలా పొడియాలు అవి నాకు రావు. ఇదే ఉడబోసి ఇచ్చిస్తే మేము పెట్టుకుంటాం. అది ఉడబోసింది
ఇది పెట్టుకుంటా ఏమన్నా లీనే చేసుకుండి దాన్ని బాగుంటప్పుడు నాకు బాగోలేదు వాళ్ళు తిరిగి ఎట్టమంటే ఎడతాను వాళ్ళు సాయం చేయమంటే అది నాకు రాదు ఏ ఒడియాల్లోకి రావు ఈ మెనపొడియాలు సరే బాయ్ మెనపొడియాలు బాయ్ చెప్పు బాయ్